హలో అండి. శివనారాయణ వారసత్వానికి నేనే మనవరాలుగా ఉండాలి, నేనే ఈ ఆస్తంతా అనుభవించాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాననే జ్యోత్స్న తనంతట తనగా ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? ఇది కల కాదు, నిజంగా ఇదే జరగబోతోంది. రేపైతే మాత్రం పక్కాగా ఇదే జరుగుతుంది. ఎందుకు, అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూద్దాం పదండి. బోర్డ్ మీటింగ్ పెట్టగానే ఇక అందరూ వచ్చి బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు. ఏముందిలే, ఎలాగో సీఈఓ అయితే దీపే అవుతుంది కదా, నా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోవాలంటే నేనే అనౌన్స్ చేయాలని చెప్పి జ్యోత్స్న అయితే దీపని సీఈఓగా అనౌన్స్ చేస్తుంది. అప్పుడే బోర్డు మెంబర్స్ అందరూ, అదేంటి మీరు కదా సీఈఓ, ఎందుకు తనని సీఈఓ అని అనౌన్స్ చేస్తున్నారు, అంటే మీరు సీఈఓ స్థానాన్ని త్యాగం చేస్తున్నారా అని అడిగితే, ఎందుకు అలా అనుకుంటున్నారు మీరు అని అయితే శివనారాయణ అడుగుతారు. అంటే తను మీ మనవరాలు, బాగా చదువుకున్న ఆమె, అలాంటప్పుడు తను కాకుండా దీప గారు ఎలా సీఈఓ అవుతారు అని అంటే, ఆస్తులకు వారసులు ఉంటారు కానీ ఇలా అర్హతలకి కాదు, దీపే సీఈఓ. సరే అయితే పోనీ మామూలుగా బ్రాంచెస్ పరంగానే ఎవరు హై లాభాల్లో ఎవరికి ఎక్కువ లాభాలు వచ్చాయి చూద్దామని చెప్పి శివనారాయణ అయితే ల్యాపీ ఓపెన్ చేసి జ్యోత్స్న రెస్టారెంట్కి 44% ప్రాఫిట్లో ఉంది, ఇక దీప రెస్టారెంట్ అయితే 86% అయితే లాభాల్లో ఉందని చెప్తాడు. ఇక ఓవరాల్గా దీపే సీఈఓ అవుతుంది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు అందరూ. ఇక అందరూ కూడా దీపని అయితే కంగ్రాచులేట్ చేస్తారు. ధరణి మాత్రం దీపని తనేలా సీఈఓ అవుతారు, ఇన్ని రోజులు అంటే పక్క నుండి సూరజ్ గారు హెల్ప్ చేశారు కాబట్టి తను ఇంగ్లీష్ చదవలేకపోయినా, ల్యాప్టాప్ ఆపరేట్ చేయకపోయినా, ఏమైనా కూడా సరిపోయింది, మరి ఇప్పుడు ఎలా అవుతుంది? 5వ క్లాస్ చదువుకున్న ఆవిడ సీఈఓ ఏంటి సార్ అని అడిగితే, ఇక్కడ చూడాల్సింది ఎంత చదువుకుందని కాదు, తన సమర్థతతో వచ్చిన ఓ పెద్ద సమస్యను కూడా సాల్వ్ చేసి కంపెనీని లాభాల్లోకి తీసుకొని వచ్చింది. మనం రన్ చేసేది రెస్టారెంట్ బిజినెస్, అందులో తనకున్న ఎక్స్పీరియన్స్ ఇంత అంత కాదు. ఇక చదువు ల్యాప్టాప్ ఆపరేటింగ్ అంటారా, ఒక 10 days టైం ఇస్తే అన్నీ తనే నేర్చుకుని తన వరకు తనే చేసుకుంటుంది. అయినా సూరజ్ కూడా మన కంపెనీలోనే ఉంటారు, అంతకు ముందు అనుకున్నట్లుగానే. ఇలా దీప సీఈఓ అవడానికి తను పూర్తి అర్హురాలు. కొత్తగా వంటలక్క తాళి కూడా ఇంట్రడ్యూస్ చేసింది కదా, దాని ద్వారా దీప బ్రాంచ్ ఒకటే కాదు, ఓవరాల్ జ్యోత్స్న రెస్టారెంట్స్ కూడా 20% ప్రాఫిట్లో ఉంది. మరి ఇదంతా ఊరికే వస్తుంది అనుకుంటున్నారా? తను చేసే వంటల రుచి వలన, తను తీసుకునే క్వాలిటీ వల్లనే ఉంటుంది. సో తనే సీఈఓ, అందరూ ఒప్పుకుంటున్నట్టేగా అని అంటే ఇక అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అందరూ కంగ్రాచులేట్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న పారు ఇద్దరికైతే మైండ్ పోతూ ఉంటుంది, ఇప్పుడు తాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే శివనారాయణ, పదండి ఇంటికి వెళ్దాం, ఆఫీస్లో ఏ విషయాలు మాట్లాడి అనవసరంగా పరువు తీసుకోవాలని అనుకోవట్లేదు, నా పరువు నేనే తీసుకున్నట్టు అవుతుంది ఇక్కడ మాట్లాడితే, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక 2 కార్ల మీద అందరూ కూడా ఇంటికైతే వస్తారు, శివనారాయణ ఇంటికి. ఇక దీప అయితే సీఈఓ అయినందుకు ఆ విషయం అందరికీ తెలుస్తుంది. దశరథ్ అప్పుడే తను ఆఫీస్కి అయితే రారు, ఎక్కడికో బయటకు వెళ్ళి అప్పుడే దశరథ్ కూడా అక్కడికి వస్తారు. ఇక దీప వెళ్ళి సుమిత్ర దశరథుల కాళ్ళకైతే దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పి దీపని మెచ్చుకుంటుంది సుమిత్ర. అర్హత ఉన్న వాళ్ళే అధికారంలో ఉంటారు అని ఉదయం నేను అన్నమాట నిజం చేశావు అని చెప్పి అంటుంది. అప్పుడే శివనారాయణ సీరియస్గా ఉండడం చూస్తుంది సుమిత్ర. అలాగే జ్యోత్స్న పారు కంగారు పడుతూ ఉండడం కూడా చూస్తుంది. ఏమైంది మావయ్య గారు అని అడిగితే ఇక జరిగింది మొత్తం కూడా చెప్తాడు శివనారాయణ. ఫేక్ ఆర్డర్ జ్యోత్స్న ప్లాన్ అని, అలాగే బాలరాజుని ఈరోజు తీసుకొని వచ్చి ఆఫీస్లో అయితే ప్రూవ్ చేశారని, జరిగింది మొత్తం జ్యోత్స్న ప్లానే అని, జ్యోత్స్న ఇదంతా చేసిందని చెప్పేసరికి మండిపోతుంది. చాలా చాలా కోపం వస్తుంది సుమిత్ర దశరథ్కి. ఇక ఇంతలో చూస్తే జ్యోత్స్న అక్కడ ఉండదు, పైకి వెళ్ళి లగేజ్ తీసుకొని అయితే కిందికి వస్తుంది. ఇంతలోనే పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది సుమిత్ర. చిన్నపిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పాల్సింది పోయి, సరి చేయాల్సింది పోయి, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సింది పోయి, మీరే దాని పక్కన ఉండి మారి దానికి కావలసిన చెత్త సలహాలన్నీ ఇస్తూ ఇంకా దాన్ని ఇలా తయారు చేస్తారని అనుకోలేదత్తయ్య, మరోసారి ప్రూవ్ చేశారు అని తిడుతూ ఉంటే ఇంతలోనే జ్యోత్స్న అయితే లగేజ్ బ్యాగ్ తీసుకొని కిందకు వస్తుంది. ఏంటా బ్యాగ్ అని అడుగుతుంది సుమిత్ర. నువ్వే కదా మమ్మీ చెప్పావు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపోవాలని, ఎందుకు అలాంటప్పుడు మీరు నన్ను గెంటేయడం, నేనే వెళ్ళిపోతున్నాను, తల్లిదండ్రుల చేతే కూతురు బయటికి గంటబడిందనే మాట అనే నింద నాకెందుకు, అందుకే వెళ్ళిపోతున్నాను. అవును నేను తప్పు చేశాను, కానీ ఎందుకు చేశాను? దీప సమర్థవంతురాలే, ఒప్పుకుంటాను,
ఫస్ట్ నుంచి ప్రతిదీ దీప వచ్చిన దగ్గర నుంచి అన్నీ నాకు కావాల్సినవి నావి నా హక్కు అనుకున్నవే కదా లాక్కుంది. బావ నా మొగుడు అనుకున్నాను, ఏం చేసింది? దాని వైపు లాగేసుకుంది. ఇప్పుడు నాతో పోటీ పడి మరి సీఈఓ స్థానాన్ని లాక్కుంది. అందుకే నా ప్రయత్నం నేను చేశాను తనను ఆపడానికి. అడ్డదారుల్లో వచ్చా, తప్పే, కానీ తప్పలేదు. మొత్తానికి బయటపడింది. మీరందరూ కోరుకున్నట్టే దీప సీఈఓ అయింది. అందరూ సంతోషంగా ఉండండి, నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్పి ఎవరూ తనని తిట్టడానికి అవకాశం ఇవ్వకుండా జ్యోత్స్న అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో జ్యోత్స్న ఆగు, ఎందుకు కోపంలో ఏదో అంటే వెళ్ళిపోతావా అని పారిజాతం అంటూ ఉంటే వదుగ్రాని అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది జ్యోత్స్న. శివనారాయణ గాని, సుమిత్ర గాని, దశరథ్ గాని ఎవ్వరు తననైతే ఆపరు. వెళ్ళు మంచి పని చేస్తున్నావు అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇక ఏమాత్రం బాధ కూడా పడరు కనీసం ఎవరు. ఇంతలో జ్యోత్స్న వెళ్ళిపోతూ తను మాత్రం మా మమ్మీతో సహా ఎవరు నన్నైతే ఆపలేదు, వెళ్ళిపోని, నేను వెళ్ళిపోయినా మళ్ళీ నా కూతురు కావాలి అని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఈరోజు కోపంలో వద్దన్నారు, రేపు వాళ్ళే నన్ను ఇంటికి రప్పించుకుంటారు. అందుకే కదా జరిగేదంతా ఏం జరుగుతుంది ఏంటనేది చెప్పడానికి గ్రానీని ఇంట్లో ఉంచాను. నేను 4 రోజులు బయట ఉన్నా పెద్ద సమస్య ఏం లేదు. కానీ వచ్చిన చిక్కల్లా ఈలోగా బావ ఎక్కడ నిజాలు చెప్పేస్తాడో అన్న ఒక్క భయం ఒకటి తప్ప ఇంకే సమస్య లేదు. గ్రానీని జాగ్రత్తగా ఉండమనైతే చెప్పాలి అని అనుకుంటూ ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.